ఒక చరిత్ర, ఒక యుగం. తెలుగువాడిని మదరాసి అని అవమానిస్తుంటే ఆ రోజుల్లో తెలుగు జాతికి ఢిల్లీలో గౌరవం లేని రోజుల్లో తెలుగువాడు తల దించకూడదని గర్జించిన సింహంలా గర్జించినటువంటి వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన రాజకీయాల్లోకి వచ్చింది పదవుల కోసం కాదు, తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం, తెలుగు జాతి స్వాభిమానం కోసం. తెలుగువాడి రక్తంలోనే స్వాభిమానం ఉంది. ఆ స్వాభిమానం పేరే తెలుగుదేశం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. చైతన్య రథంపై ప్రజల్లోకి వెళ్ళి సింహగర్జన చేస్తూ తెలుగు జాతిలో స్వయం ప్రతిపత్తిని, స్వాభిమాన కాంక్షలను రగిలించినటువంటి నాయకుడు ఎన్టీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. తెలుగు వారిని మద్రాసీలుగా చూసే వివక్షను చెరిపేసి తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాలను జాతీయ అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టి తెలుగు వారు అని ఒక ప్రత్యేక గుర్తింపును ఆవిష్కరింపజేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నినదించి సామాజిక న్యాయం వైపు అడుగులు వేసినటువంటి మహానాయకుడు, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు. ఈ హరిజన, గిరిజన, బడుగు, బలహీన వర్గాల వారు, మహిళలు, యువకులు, విద్యావంతులకు సముచిత న్యాయం అందించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. సినిమా రంగంలో కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అపారమైన కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. శిఖర స్థాయిని దాటాయి. అవన్నీ వదిలి ఈరోజు ఆనాడు ప్రజాసేవ కోసం జీవితాన్ని అంకితం చేసినటువంటి మహానుభావుడు ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు అంటే కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు, దేశ రాజకీయాలనే ప్రభావితం చేసినటువంటి ఒక మహాశక్తి. ఒక ప్రాంతీయ పార్టీ కూడా ఢిల్లీని కదిలించగలదని నిరూపించినటువంటి ధీరుడు. ఆయన వల్లే తెలుగు జాతి ప్రపంచం ముందు తలెత్తుకుని నిలబడింది. ఈరోజు మనం గర్వంగా మేము తెలుగు వాళ్ళం అని చెప్పుకుంటున్నామనంటే దానికి మూలం ఎన్టీఆర్ గారి త్యాగం, ఎన్టీఆర్ గారి పోరాటం, ఎన్టీఆర్ గారి ఆత్మగౌరవ జ్వాల అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అలానే ఈనాడు చంద్రబాబు గారి తెలుగు కీర్తి ఈరోజు ప్రపంచం నలుమూలలా చాటి చెప్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి విజన్ ఫలితం. చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఒక విజన్, ఆయన ఒక శక్తి, ఆయన ఒక భవిష్యత్తు. ఒకప్పుడు హైదరాబాద్ అంటే పాత బస్తీ మాత్రమే, కానీ ఈరోజు ప్రపంచం మొత్తం సైబరాబాద్ అని మాట్లాడుతుందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి. ఒకప్పుడు తెలుగువాడంటే కేవలం ఒక ప్రాంతానికి, ఒక భాషకి పరిమితమైనటువంటి వారనే భావన ఉండేది. నేడు ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా తెలుగు అనే ఒక పదం ఒక బ్రాండ్గా ఎదిగిందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి విజన్ వల్లే సాధ్యమైందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తూ ఆనాడు యునైటెడ్ ఫ్రంట్, అలానే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ రూపకల్పనలో వాజ్పేయి గారితో కలిసి కీలక పాత్ర పోషించి జాతీయ రాజకీయాల్లో కింగ్ మేకర్గా నిలిచినటువంటి ఒక ప్రాంతీయ నాయకుడు, దేశ రాజకీయాలని ప్రభావితం చేయగలిగినటువంటి నిరూపించినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మనం ఒక్కసారి పరిశీలన చేస్తే అమరావతిని ప్రపంచ రాజధానిగా నిర్మిస్తున్నాం. ప్రపంచం మొత్తం చూసేలా, తెలుగు జాతి గర్వపడేలా, భవిష్యత్ తరాలు సలాం చేసేలా మన రాజధాని నిర్మిస్తున్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. అమరావతి అంటే కేవలం భవనాలు కాదు, అది తెలుగు జాతి కళ, అది మన ఆత్మ గౌరవానికి చిహ్నం. ఈరోజు లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయనంటే, పెద్ద పెద్ద పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయనంటే, ప్రపంచ కంపెనీలు ఈరోజు మన యువతను ప్రతిభను నమ్ముతున్నాయంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్న చోట అభివృద్ధి ఉంటుంది, అభివృద్ధి ఉన్న చోట ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి ఉన్న చోట భవిష్యత్తు ఉంటుంది అనేటటువంటి నమ్మకం మన యువతకు. ఇక ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. ఈరోజు మన రాష్ట్రాలే, ఉద్యోగాలే మన దగ్గరకు వచ్చే రోజులు వచ్చాయని చెప్పి
దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలితం, నారా లోకేష్ బాబు గారి శక్తి ఆలోచన దృక్పథం ఈనాడు మన రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నాయి. ఈరోజు క్వాంటమ్ వ్యాలీ, ఐటీ హబ్లు, పారిశ్రామిక కారిడార్లు, అంతర్జాతీయ కంపెనీలు, కొత్త పారిశ్రామికవేత్తలు తీర్చిదిద్దేటటువంటి అవకాశాలు, ఇది కేవలం అభివృద్ధి కాదు, ఇది మన యువతకు భవిష్యత్తుగా వేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తున్నటువంటి బంగారు బాట అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో తెలుగు యువత ఉన్నత చదువుల కోసం మద్రాసు పోయాం, బెంగళూరు పోయాం, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళం. కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేసి ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఉండాలని, ప్రతి రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలని ఆనాడు తీర్చిదిద్దినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈనాడు మనం ఒక ఐఎస్బిఐ, జిల్లాకు మెడికల్ కాలేజ్, రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఎస్ఆర్ఎం, విట్, ఎక్స్ఎల్ఆర్ఐ, అమృత్, బిట్స్ పిలాని, ఎయిమ్స్ తీసుకురావడం ద్వారా తెలుగు విద్యార్థులు తన సొంత గడ్డపైనే అంతర్జాతీయ నైపుణ్యాలని సాధించే అవకాశాలను కల్పించినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. దక్షిణాసియాలోనే మొదటి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీని అమరావతిలో ప్రారంభించడం ద్వారా భారతదేశానికి అమరావతి ఒక టెక్నాలజీ రాజధానిగా మార్చుతున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇది తెలుగు యువతని గ్లోబల్ లీడర్స్గా నిలబెట్టే చారిత్రాత్మకమైనటువంటి అడుగు. ఈరోజు వైజర్, క్యూబిట్ వంటి సంస్థల ద్వారా మన తెలుగు యువతకు క్వాంటమ్ నైపుణ్యాలు నేర్పించి అమరావతి ఒక నాలెడ్జ్ ఎకానమీగా, క్వాంటమ్ హబ్గా తీర్చిదిద్దడం ద్వారా తెలుగు నేల మరో 1000 ఏళ్ల పాటు ప్రపంచానికి దశ దిశ నిర్దేశం చేయగలిగేటటువంటి బాటలు వేస్తున్నటువంటి వ్యక్తి మన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. 23 నెలల కాలంలోనే 23 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాలు నేడు ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తుకు బంగారమయం చేస్తున్నారంటే, నేడు ఈ ప్రపంచంలో ఏ టాప్ కంపెనీని చూసుకున్నా ఒక తెలుగువాడు ఉన్నాడంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కల్పించినటువంటి అవకాశాలే కారణం అని చెప్పి తెలియజేస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతా ఉన్నాను. తెలుగు జాతికి విశ్వఖ్యాతి తెచ్చింది తెలుగుదేశం అనేది సత్యం. 44 ఏళ్ల టీడీపీ చరిత్ర ఒక సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం, సాంకేతిక ప్రగతికి మారుపేరుగా నిలిచింది. ఎన్టీఆర్ స్ఫూర్తిని, చంద్రబాబు స్థిత ప్రజ్ఞతను, లోకేష్ పోరాట పటిమతో ముందుకు సాగి స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధిస్తాం. ఇందుకోసం 2029లో కూటమి అఖండ విజయం కోసం త్యాగాలు చేస్తామని ఈ మహానాడు ఏకగ్రీవంగా తీర్మానం చేస్తుంది. మరి అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, మన యువ నాయకులు, ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మన యువ నాయకుడు లోకేష్ బాబు గారికి కృతజ్ఞత